హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, డెలాయిట్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. డేటా అనలిస్ట్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. హైదరాబాద్ లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే ప్రిపేర్ డాష్ బోర్డ్స్ యూజింగ్ డేటా విజువలైజేషన్ అండ్ డేటా వ్రాంగ్లింగ్ టూల్స్. సో డేటాకి సంబంధించి డేటా విజువలైజేషన్ సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అప్లైస్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్ గైడ్లైన్స్ అండ్ స్టాండర్డ్స్ టూల్స్ అండ్ ఎన్ష్యూర్ ఇంటిగ్రిటీ అండ్ కన్సిస్టెన్సీ. సో డేటాకు సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువ శాతం మీరు టూల్స్ని బేస్ చేసుకుని మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే యూజింగ్ డెలాయిట్ స్టాండర్డ్స్ అండ్ టెంప్లెట్స్. సో డెలాయిట్ సంబంధించిన టెంప్లెట్స్ని మాత్రమే మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. డెవలపింగ్ అండ్ మెయింటైనింగ్ ఇంటర్నల్ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ సంబంధించి కానీ అప్లైస్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్ గైడ్లైన్స్ అండ్ స్టాండర్డ్ టూల్స్. సో స్టాండర్డ్ టూల్స్ని యూజ్ చేసుకుంటూ మీరు ప్రాజెక్ట్స్ని అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో రిక్వైర్మెంట్ చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ ఎంసీఏ వాళ్ళు, బీటెక్ వాళ్ళు, బీఎస్సీ వాళ్ళు కంపల్సరీ మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ టెక్నికల్ స్కిల్ సెట్ చూసుకున్నట్లయితే ఓవరాల్ 1 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, డేటా అనాలిటిక్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్స్పీరియన్స్ వర్కింగ్ అండ్ డేటా అనలిటిక్స్ అండ్ విజువలైజేషన్ టూల్స్ సచ్ యాజ్ టాబ్ల్యూ అండ్ పవర్ బిఐ. సో టాబ్ల్యూ అండ్ పవర్ బిఐకి సంబంధించి ఈ టూల్స్ని మీకు బాగా వస్తే వెంటనే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోండి. పైథాన్ ఆర్ సో అంతేకాకుండా ప్రోగ్రామింగ్ స్కిల్స్ కూడా ఇక్కడ ఉండాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సౌండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎక్సెల్ బేసిక్ అండ్ అడ్వాన్స్ ఫంక్షన్స్. సో ఎక్సెల్కి సంబంధించి అయితే మీకు కంపల్సరీ అడ్వాన్స్ లెవెల్లో మీకు స్కిల్స్ అయితే ఉండాలి. యూఐ యూఎక్స్ సంబంధించి కూడా మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నాలెడ్జ్ ఆఫ్ క్వాలిటీ ప్రాసెస్ అండ్ డాష్ బోర్డ్ టెస్టింగ్ ప్రాసెస్. సో టెస్టింగ్ ప్రాసెస్ సంబంధించి కూడా మీకు ఇవ్వడం జరిగింది, స్కిల్స్ అయితే ఉండాలని. సో ఇంటర్పర్సనల్ స్కిల్స్తో పాటుగా బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే వెంటనే ఈ జాబ్కి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.